హాయ్ అండి. ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ముందుగా క్యాప్సికమ్ నీట్‌గా కడిగేసుకొని కట్ చేసుకున్నాక ఎగ్స్ కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ వేసుకున్నాక కలుపుకోకుండానే మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలానే ఉంచుకున్నాక మూత తీసుకొని మొత్తం ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాక అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకున్నాక ఆనియన్స్ కొంచెం వేగిపోయాక కరివేపాకు చిటికెడు పసుపు వేసుకొని మొత్తం కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ మగ్గించుకునే లోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని 2 స్పూన్ల వరకు కారం, రుచి సరిపడా ఉప్పు, 10-15 వరకు వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాక క్యాప్సికమ్ 10 మినిట్స్ మగ్గించుకున్నాక మూత తీసుకున్నాయి ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీనా క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో